గుంటూరు విజయనగరం జిల్లాలోని మద్యం దుకాణాలపై సరఫరా నిలిపివేయాలని ఏసీబీ ఆదేశించింది. లైసెన్సుదారులు వస్తేనే మద్యం సరఫరా చేయాలని ఐఎంఎల్ డిపో అధికారులకు సూచించింది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, మద్యం సరఫరాపై ఏసీబీ ఆదేశాలేంటి? రాకేష్, ఈ మద్యం బినామీలకు సంబంధించినటువంటి చుట్టూ కదులుతున్నట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ జూలైతో మద్యం దుకాణాలకు మద్యం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విధానం పూర్తిగా కాలం ముగిసే సమయం వచ్చింది. ఇలా ఇటీవల కాలంలోనే మద్యం బినామీలకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ అధికారులు మద్యం డిపోల్లోనే తనిఖీ చేశారు. అలాగే తెల్ల రేషన్ కార్డుదారుల వివరాలను కూడా ముఖ్యంగా పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా సమాచారం రాబట్టారు. మొత్తంగా అన్ని జిల్లాల నుంచి తెలుపు రంగు రేషన్ కార్డుదారుల వివరాలు వచ్చాయి. అదే సమయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా ఐఎంఎల్ డిపోలకు వెళ్లి డిపోల్లో మద్యం లైసెన్స్ దారులు ఎవరెవరు వచ్చి డిపోల ద్వారా ఎంత సరుకు తీసుకెళ్తున్నారు అనే విషయం మీద కూడా పూర్తి స్థాయిలో డిపో స్థాయిలో కూడా తనిఖీలు జరిపారు. ఇప్పటి వరకు కూడా సమాచారం ప్రకారం అయితే గుంటూరు జిల్లాలో మొత్తం 93 మద్యం దుకాణాలకు సంబంధించి లైసెన్స్ దారులు వస్తే తప్ప మద్యం విక్రయాలు చేయొద్దు అని స్పష్టమైన ఆదేశాలు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 3 ఐఎంఎల్ డిపోలకు కూడా ఉన్నతాధికారుల నుంచి వచ్చాయి. ఇందులో గుంటూరు డివిజన్ పరిధిలో 19, తెనాలిలో 54, నరసరావుపేటలో 20 దుకాణాలకు సంబంధించింది కూడా లైసెన్స్ దారులు వస్తే తప్ప మద్యం విక్రయాలు చేయొద్దు అని చెప్పి ఐఎంఎల్ డిపో అధికారులకి నిన్న రాత్రే ఆదేశాలు వచ్చాయి. నిన్న రాత్రికి తెనాలిలో 54 దుకాణాలకు సంబంధించి మాత్రమే మొదటి ఆదేశాలు వచ్చాయని సమాచారం అందింది. అయితే ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కటకం కొద్దిసేపటి క్రితం అయితే జిల్లా వ్యాప్తంగా 93 దుకాణాలకు సంబంధించిన మద్యం సరఫరా చేయొద్దని చెప్పి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని చెప్పి ఎవరైతే లైసెన్స్ దారులు మద్యం కోసం ఐఎంఎల్ డిపోల వద్దకు వస్తారో వాళ్ళని ఏసీబీ ముందు హాజరుపరచాల్సిందిగా కూడా ఉన్నతాధికారుల సమాచారం వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ దుకాణదారులు ఎవరైతే ఈ 93 దుకాణాలకు సంబంధించినటువంటి మద్యం నిలిపివేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ దుకాణదారులు వాళ్ళు ఇచ్చినటువంటి చిరునామా పూర్తిగా క్షేత్రస్థాయిలో చిరునామా పూర్తిగా సరిపోలేకపోవడం, ఇచ్చిన వివరాలు అడ్రస్ తప్పుగా ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు కూడా ఈ దుకాణ యజమానులకు సంబంధించిన వివరాలు ఏవి స్పష్టంగా లేకపోవడం, ముఖ్యంగా కొంతమంది రాజకీయ నాయకులు బినామీలుగా చెప్పుకుంటున్న వ్యక్తులే తప్పుడు చిరునామాలతో ఈ మొత్తం మద్యం కొనుగోలు చేసి దుకాణాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకే ఈ 93 చిరునామాలు గుంటూరు జిల్లాలోనూ వాటి సరిపోలేకపోవడం కారణంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో మొత్తంగా ఉన్నటువంటి 340 దుకాణాలకు సంబంధించి 110 దుకాణదారులు తెల్ల రేషన్ కార్డుదారులే ఉన్నారని చెప్పి రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో 93 దుకాణాలకు సంబంధించి ప్రస్తుతం మద్యం నిలిపివేశారు. ఇదే సమయంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విజయనగరం జిల్లాలో కూడా 28 దుకాణాలకు సంబంధించింది కూడా ఈ మద్యం లైసెన్స్ దారులు వస్తే తప్ప మద్యం విక్రయాలు చేయొద్దని కూడా అక్కడ కూడా ఆదేశాలు వచ్చాయి. అక్కడ కూడా సుమారు 100కు పైగానే ఈ తెల్ల రేషన్ కార్డుదారులే మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో 28 దుకాణాలకు సంబంధించింది కూడా లైసెన్స్ దారులు వచ్చే తప్ప మద్యం విక్రయాలు చేయొద్దని చెప్పి ఆదేశాలు వచ్చాయి. మొత్తంగా ఈ 2 జిల్లాల్లో ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం ఈ 2 జిల్లాల్లోనే 121 దుకాణాలకు సంబంధించి ప్రస్తుతం మద్యం విక్రయాలు నిలిపేయాల్సిందిగా అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. రాకేష్, ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.